కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఆందోళన చెందారు. దీని మీద కొద్దిసేపు సంక్షిప్తంగా మాట్లాడుతాం. అట్లాగే హైకోర్టు నిన్న హైడ్రాజ్ మీద చేసిన వ్యాఖ్యలు, అలాగే దళితులు ఎవరి మీదో అరెస్ట్ చేశారంట, రేవంత్ రెడ్డి గారి మీద పోస్ట్ పెట్టారని చెప్పి మరి కేటీఆర్ గారు అంతకంటే ఘాటుగా మాట్లాడారు. మరి మొన్న ఆయన మీద కూడా ఏమైనా కేసు పెడతారా లేదా, రసమయ్య ఇంటిపైకి దాడి ఈ ముట్టి మీద మాట్లాడుకున్న తర్వాత బడ్జెట్ అంశాల్లోకి వెళదాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఈ కరువు అంశం మీద నిన్న బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మొన్న 1,00,000 ఎకరాలకి వరి పంట ఎండిపోయే పరిస్థితి ఉందంటారు. నిజంగానే తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? ముందు పెద్దలందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, వాస్తవానికి పరిస్థితి ఉంది సార్. అంటే దీంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో టేలెంట్ చివరి పొలాలకు నీళ్లు రాకపోవడం, అది వాటర్ మేనేజ్మెంట్ లో నీటి పంపిణీలో సరిగ్గా లేకపోవడం ఒక కారణం ఉంది. రెండో కారణం ఏంటంటే మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయినా కూడా సకాలంలో అందించలేదు సార్. ఇప్పుడు ఎందుకంటే మార్చి నెలలో ఎండాకాలంలో ఎండలు బాగా వస్తాయి, వచ్చేందుకు నీళ్ళు అవసరం ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో జనవరిలో 4 గంటలు 5 గంటలు మోటార్ నడిపితే ఇప్పుడు 8 గంటలు నడపాల్సి వస్తుంది, ఎందుకంటే చివరి రోజులు కాబట్టి. ఈ 10-15 రోజులు చాలా క్రూషియల్. అటువంటిది చాలా ప్లేసెస్ లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా అసలు కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు సార్. 3 రోజులు 4 రోజులు అనేసరికి ఎండాకాలంలో సహజంగా పంటలు ఎండిపోతాయి. ఇది కూడా ఒకటి పెద్ద కారణమే సార్. బోర్లు ఎండు, మోటార్లు కాలుడు, పవర్ ఎండు, అంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, అంటే 1,00,000 ఎకరాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేది మాత్రం కంప్లైంట్. అంటే అధికారుల నివేదికలోనే 1,00,000 ఎకరాలకి థ్రెట్ వచ్చిందంటే ఆశ్చర్యం వేసింది. అంత భారీ ఎత్తున నష్టం జరుగుతుందా అని. శ్రీధర్ రెడ్డి గారు నాటు పెట్టిందే తక్కువ సార్, అంటే కంపారిటివ్ నాటు పెట్టిందే తక్కువ. ఉన్న కాడికి బోర్ ఎండిపోయిన కొన్ని, మోటార్లు కాలిపోతే కొన్ని, ట్రాన్స్ఫార్మర్ లేక కొన్ని, టేలెంట్ వాటర్ లో ప్రభుత్వం మేనేజ్మెంట్ లో వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేక చివరి పొలాలకు ఇలా తక్కువ. అన్ని రకాలు ఉన్నాయి, 1,00,000 ఎకరాలుగా చాలా ఎకరాలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు అంటే ఒకటండి, వాస్తవానికి మనం రోజు పత్రికల్లో చూస్తా ఉన్నాం, అన్ని రకాల పత్రికల్లో కానీ మీడియా ఛానల్లో చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. నిన్న సూర్యాపేట జిల్లాలో కూడా మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు స్వయాన క్షేత్రంగా వెళ్ళి చూశారు. గతంలో ఇటు కాళేశ్వరం నుంచి కానీ మిగతా సోర్సెస్ ద్వారా టైలెండ్ వర్క్ చివరి వరకు కూడా నీళ్ళు ఇవ్వాలన్నటువంటి పరిస్థితులలో ఎక్కడ ఈ పంట ఎండిపోవడము లేకపోతే దాన్ని పశువులకు మళ్ళీ వదిలేశారు అనే పరిస్థితులు పోయిన 10 సంవత్సరాల్లో లేకుండే. అట్లీస్ట్ కాళేశ్వరం జలాలు తర్వాత మిగతా రిసోర్సెస్ ని మనం స్ట్రెంగ్తన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చినాయనేది ఒకటి మాట వాస్తవం. ఎందుకంటే సరే కాళేశ్వరాన్ని రకరకాలుగా వాళ్ళు మాట్లాడినా కానీ వీలైనంత మేరకు వాటర్ లిఫ్ట్ చేసి తీసుకొని వచ్చి సరైనగా అవసరం ఉన్న మేరకు పంటలకు విడుదల చేస్తారనుకుంటే మళ్ళీ అక్కడ మంత్రులు కానీ తర్వాత మీ మధ్య చూశారు హరీష్ రావు గారు కానీ అక్కడ దయాకర్ రావు గారు కానీ మిగతా వాళ్ళ ప్రాంతాల్లో జగదీష్ రెడ్డి గారు కానీ అందరూ ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు క్షేత్రంలో తిరిగి ఇక్కడ ఇబ్బంది అవుతా ఉందంటే తప్పితే అక్కడక్కడ నీళ్ళు ఇవ్వని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వానికి ఒక ప్రాథమిక అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు గత ప్రభుత్వం మీద మీకు ఏమన్నా కోపం ఉంటే కాళేశ్వరం పూర్తిగా అసలు పనికిరాదని చెప్పి ప్రూవ్ చేయాలనే ఒక దుగ్ధం మీకుంటే అది మీరు వ్యక్తిగతంగా ఏమైనా పెట్టుకోండి, కానీ దాని ద్వారా రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే, రైతులకు నష్టం జరుగుతూ ఉంటే, పంటలు ఎండిపోతా ఉంటే ప్రభుత్వం నిమ్మకున్నట్టు ఉండడము, పనిచేయకపోవడం అనేది చాలా దారుణం. అందుకనే కేటీఆర్ నేను చెప్పిందంటే రాష్ట్రం ఈ వచ్చిన కరువు ఏదైతే ఉందో బేసికలీ అది న్యాచురల్ గా వచ్చింది కాదు. ఈ ప్రభుత్వం యొక్క అశక్తత, లేకపోతే సమర్థత లేని వ్యవహారం, లేకపోతే ప్రొయాక్టివ్ గా లేని వ్యవహారం, అవగాహన లేని వ్యవహారం. ఒక్క సమీక్ష కనబడిందండి ఎక్కడన్నా? ఇంత మేరకు మాట్లాడుతా ఉన్నాం, పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్తే నేను చూసినట్లయితే ఎక్కడ దాన్ని సీరియస్ గా తీసుకొని ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి కూర్చొని అధికారులు పిలుచుకొని అడుగుతారు ఎక్కడ జరుగుతోంది ఏమిటి, మనకు ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, మనం ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనే విషయంలో ఏమీ లేకుండా ఊరికనే మమ్మల్ని అంటే మేము అన్నాం కాబట్టి ఇప్పుడు ఏమన్నా సమీక్ష పెట్టి అడిగితే ఓహో బీఆర్ఎస్ పార్టీ అడిగింది కాబట్టి చేశారంటారని చెప్పి మళ్ళీ అదో భయం. ఈ బేస్జాలు అక్కర్లేదండి. ఇప్పుడు ప్రజల యొక్క కష్టాల ముందు మీరు బేస్జాలు పెట్టుకొని లేకపోతే ప్రతిపక్షాలు చెప్తే తప్పవుద్దని ఈ రకమైన వ్యవహారాలు కాకుండా ఎట్లాగూ పంట విస్తీర్ణం తగ్గింది వాస్తవానికి గతంలో కంటే కూడా. మళ్ళీ దానికి పైగా ఇవాళ రైతులు నష్టపోవాల్సి వస్తే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని ఇప్పటికైనా కానీ ఈగోస్కి పోకుండా రైతుల యొక్క సంక్షేమం పరమావధిగా నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలని నా ఉద్దేశం. దయాకర్ గారు ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు సమీక్షలు చేయలేదు అంటున్నారు శ్రీధర్ గారు?
సార్ ఇప్పుడు ఉన్న విద్యుత్ శాఖ పరిస్థితుల్లో పట్టించుకోవట్లేదని ప్రకాష్ గారు అంటారు. సమీక్షకు సంబంధించి సమాచారం మిత్రునికి లేదనుకుంటా కానీ ఇప్పుడు ప్రతి వేసంగి 30% డిక్లైన్ ఉంటది. ఎందుకంటే వర్షాకాలంలో వరి వేసినట్టుగా మనకు వేసవి కాలం వేయ రెండో పంటకు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు గతంలో మిడ్ మానేరు నుంచి వచ్చినాయి లేకపోతే కాళేశ్వరం నుంచి వచ్చినాయి అనే ప్రతి సందర్భాన్ని రివ్యూ చేస్తున్నాం. మొన్న వారే అన్నారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఫోన్ చేయడం SRSP phase 2కు నీళ్లు కూడా వదలడం జరిగింది. అక్కడక్కడ పంటలు ఎండిపోవడం అనేది ఇప్పుడు మొన్న జగదీష్ రెడ్డి గారు పోయిన ప్రాంతం కూడా పెనుబాడు మండలం సూర్యాపేట అటు కూడా కొన్ని ప్రాంతాలకు 3 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ నీళ్లు లేని క్రమంలో ఇప్పుడు నిజంగా ఒక 20 TMC కాళేశ్వరం నుంచి ఎత్తి పోసి ఉన్నారు అనుకోండి. 20 TMC దాదాపు మీకు ఎంత ఒక 2 lakhs పైచిలుకు 7 ఎకరాల పారుదల ఉండేది. కానీ అది పూర్తిగా డిక్లైన్ అయింది మనకు తెలుసు. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఆ ఒక్క పిల్లర్ కనుక మీరు ఏదో ప్లాస్టరింగ్ చేసినట్టు చేసి ఎత్తిపోస్తే పోవు కదా అని. కానీ అది మిడిల్లో ఉన్న పిల్లర్స్ అవి రిపేర్కి మొన్ననే డ్యామ్ సేఫ్టీ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాన్ని చేయాల్సిన సందర్భం వస్తుంది. గతంలో 16 నుంచి 18 TMC ఎత్తిపోసినట్టుగా ఉంది వాళ్ళు రికార్డ్, అఫీషియల్ రికార్డ్. సరే రేపటి రోజున ఇప్పుడు థైలాండ్ కానీ లేకపోతే ఇతరాత్ర రాని వాటి విషయంలో మనం ఉన్న నీటిని ఎట్లా వినియోగించుకోవాలనేది సందర్భం వస్తుంది. డెఫినెట్ గా నీటి వనరులకు సంబంధించి కానీ తాగునీటి సమస్యలకు సంబంధించి కానీ డెఫినెట్ గా ప్రభుత్వం దాని మీద సీరియస్ యాక్షన్ ఉన్నది. కాబట్టి ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందని మిత్రుడు కేటీఆర్ అనడం అనేది మాత్రం కొంచెం ఆలోచించండి. మీరే 9 సంవత్సరాల పాటు లేని కరువు కాంగ్రెస్ రాగానే వచ్చిందని చెప్పి ప్రచారం చేయడం వెనుక కొంత ఆతృత కనపడుతున్నది. కొంత ఏదో ఏమంటాము ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద మనం దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేయాలనే ఆలోచన విరమించుకొని వీలైతే మీరు ఇట్లా సూచనలు చేయండి, నష్టం ఏం లేదు. మీరు కూడా ఆ అధికారులకు సంబంధించి కూడా చేస్తున్నారు కొంతమంది, మాకు ఇట్లా నీళ్లు రావాలి, ఇట్లా రావాలి మా ప్రాంతం ఇట్లా అని చెప్తున్నారు. అది చేస్తే మంచిది. కానీ విమర్శలు అఫ్ కోర్స్ గా రాజకీయ పక్షం అన్నప్పుడు ప్రభుత్వం మీద విమర్శ చేయడం అనేది కామన్. కానీ దాంట్లో ఉండే స్టాండిటీని గమనించి ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని చెప్పగలను. రైట్. ఇక